మేము ఏ పార్టీకి వ్యతిరేకంగా కానీ లేదంటే ఏ పార్టీని విమర్శించడానికి కానీ ఈ మీటింగ్ పెట్టడం జరగలేదు. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపు మేరకు ముస్లింల యొక్క హక్కులు ఏవైతే రాజ్యాంగం కల్పించిందో ఆ హక్కులకు విఘాతం కలుగుతోంది. దానికోసం గళం ఇప్పడానికి మాత్రమే ఇక్కడ మేము కూర్చోవడం జరిగింది. దీని ప్రకారంగా వక్ఫ్ సమస్య ఏదైతే ఉందో ఇది రాజ్యాంగం ఇచ్చినటువంటి స్ఫూర్తికి విరుద్ధం కాబట్టి దీన్ని ముస్లింల యొక్క మతపరమైనటువంటి సమస్యగా కాకుండా దేశ ప్రేమికులు, ప్రజాస్వామ్యవాదులు, లౌకికవాదులు, రాజ్యాంగాన్ని ప్రేమించేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ సవరణ బిల్లుని వ్యతిరేకించడానికి మాతో సహకరించాలని చెప్పి మేము ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం. ఎందుచేతనంటే ఇది ఈరోజు ముస్లింలకు సంబంధించిన వ్యవహారంగా అందరూ చూసినట్లయితే రేపు అన్ని మతాలకు సంబంధించి ఇలాంటి బిల్లులు కనుక వచ్చినట్లయితే అన్ని మతాలు కూడా సంకటంలో పడతాయి. ముస్లింల యొక్క ఈ పూర్వీకులు ఇచ్చినటువంటి ఆస్తుల్ని కబళించడమే కాకుండా కొన్ని ప్రైవేట్ పరమైనటువంటి శక్తుల చేతుల్లో ఇవి పెట్టినట్లయితే ముస్లింల భవిష్యత్తు, యువతరం యొక్క భవిష్యత్తు, రాబోయే జనరేషన్ యొక్క భవిష్యత్తు అంధకార బంధనం అవుతుంది. మరి అన్ని మతాల వాళ్ళు దీనికి సంబంధించి సీరియస్గా ఆలోచించి ఈ రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుని కాపాడడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని చెప్పి మేము కోరడం జరుగుతోంది. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఈ బిల్లుకు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతాయి. రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల్ని కాపాడుకోవడానికి రాజ్యాంగబద్ధమైనటువంటి కోణంలో మేము ప్రతిస్పందించడం జరుగుతుంది, మేము పోరాడడం జరుగుతుంది. పార్టీలు, జమాత్లకు అతీతంగా ఇది అందరి బాధ్యత అని చెప్పి గుర్తించాలని కూడా ఈ విధంగా మేము కోరుతున్నాము. ఏ పార్టీలో ఉన్నా సరే ఎవరైతే ముస్లింలు ఉన్నారో వాళ్ళు ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ని వ్యతిరేకించడానికి తమ పార్టీ పెద్దలతో, తమ పార్టీ నాయకులతో మాట్లాడి వారు కూడా ఈ నిరసనలో పాల్గొనడం వారి యొక్క ఆధ్యాత్మిక విధి. దీన్ని పార్టీల పరంగా కానీ రాజకీయ పరంగా చూడకుండా రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుగా దీన్ని అందరూ భావిస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. అయితే ఇప్పుడు ఇఫ్తార్ పార్టీలు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేయాలని నిర్ణయించింది. అయితే మేము రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు ముస్లింలని కూడా ఈ జమాత్ కాకుండా అన్ని పార్టీల్లో ఉన్నటువంటి ముస్లింలు కూడా ఈ ఇఫ్తార్ విందును బాయ్కాట్ చేయవలసిందిగా కూడా ఈ సందర్భంగా మేము పిలుపునిస్తున్నాం. ఎందుచేతనంటే మీరు ఇఫ్తార్ విందులు ఇస్తారు కానీ రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులకి తూట్లు పొడుస్తూ ఉంటే మీరు మాత్రం మాట్లాడకుండా దానికి సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి పాలన చేసేటువంటి అధికారులు, ముఖ్యమంత్రి గారు కూడా ఈ విషయంలో సీరియస్గా ఆలోచించి ముస్లిం మనోభావాలను కాపాడే విషయంలో ఆయన తన యొక్క నిజాయితీని నిరూపించుకుంటారని చెప్పి మేము భావిస్తున్నాము. కనుక ముస్లింలు అందరికీ కూడా, రాష్ట్రంలో ఉన్న ముస్లింలందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించేటువంటి ఇఫ్తార్ విందును బాయ్కాట్ చేసి మన యొక్క నిరసనని, మన యొక్క బాధను ప్రభుత్వానికి చేరవేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాము. మరి వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లుకు సంబంధించి ఏదైతే నిరసనలు భవిష్యత్తులో జరుగుతాయో వాటికి సంబంధించి కూడా మౌలానా గారు మీ ముందు ప్రస్తావిస్తారు. ఇవి కొన్ని విషయాలు చెప్తూ మీ అందరికీ చెప్పేది ఏమిటంటే మీడియా మిత్రులందరూ కూడా ఇది ముస్లింల యొక్క వ్యక్తిగతమైన వ్యవహారం అని కాకుండా రాజ్యాంగం అన్ని మతాల వారికి కల్పించినటువంటి ప్రాథమికమైనటువంటి విధులు, హక్కులు అనేటువంటి ఉద్దేశంతో మీరందరూ కూడా దీనికి సంబంధించి సహకరిస్తారని చెప్పి కోరుకుంటూ, రాజ్యాంగం యొక్క ఆర్టికల్స్ నేను 26, 29, 30 ఆర్టికల్స్ ప్రస్తావించడానికి గల కారణం ఏంటంటే దేశంలో ఉన్నటువంటి మతపరమైనటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటి పరిరక్షణ, వాటిని మేనేజ్మెంట్ చేయడం, అది ఆ మతాల వారే నిర్ణయించుకుని ట్రస్టులుగా, సొసైటీలుగా ఏర్పడి నిర్వహించుకోవడానికి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు అది. అలాగే వక్ఫ్ అనేటువంటిది దైవ మార్గంలో దైవ ప్రసన్నత కోసం ముస్లిం పూర్వీకులు దానం చేసినటువంటి భూములని, ప్రభుత్వానికి ప్రైవేట్ ఆస్తికి సంబంధం లేనటువంటి విషయం అది. ఎవరో మా పెద్దలు, తాతలు మా కోసం, మా భవిష్యత్ తరాల కోసం ఇచ్చినటువంటి ఆస్తులపై వాటిని ప్రభుత్వం జోక్యం చేసుకుని వాటిని తీసుకుని అవి ప్రైవేట్ పరం చేయడానికి ప్రయత్నం చేస్తే రాబోయేటువంటి ముస్లిం తరాల యొక్క భవిష్యత్తు ఏం కావాలి? ఇది మా ప్రశ్న. ఇంకా అమెండ్మెంట్ బిల్ ఏదైతే ఉందో అందులో 41 విషయాలు ఏవైతే ఉన్నాయో, 41 పాయింట్స్ ఏవైతే క్లాజెస్ ఉన్నాయో అవి అన్నీ కూడా అభ్యంతరకరంగా ఉన్నాయి. అందులో కొన్ని మేము తప్పనిసరిగా అమెండ్మెంట్ చేస్తామని చెప్పి ఒప్పుకొని అందులో 6-7 అమెండ్మెంట్స్ చేయడానికి మన సీఎం గారు, తర్వాత నితీష్ కుమార్ గారు వీళ్ళందరూ కూడా ఒప్పుకొని మార్చే ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు తరఫున దేశంలో ఉన్నటువంటి ముస్లింలందరూ చెప్పేది ఏమిటంటే ఈ బిల్లే ఒక కుట్రపూరితమైనటువంటి బిల్లు. ఈ బిల్లులో జోక్యం చేసుకోవడం అనేటువంటిది ఏదైతే ఉందో, వక్ఫ్ ఆస్తుల్లో ప్రభుత్వ జోక్యం ఏదైతే ఉందో ఇది భవిష్యత్తులో చాలా ప్రమాదాలు తీసుకొచ్చేటువంటిది అనేది మేము స్పష్టంగా ప్రస్తావిస్తున్నాం. ఇది నైతికంగా కూడా న్యాయం కాదు. ఉదాహరణకి దేవాదాయ శాఖ ఉంటుంది, అందులో పై నుంచి కింద వరకు అందరూ కూడా అదే మతానికి సంబంధించిన వాళ్ళు అందులో ఉంటారు.
వక్ఫ్ బోర్డు ముస్లింలకు సంబంధించి అయినప్పుడు ముస్లిమేతరులు తీసుకొచ్చి అందులో పెట్టడం ఎంతవరకు సమంజసం? అలాగే ఇవన్నీ ఉన్నాయి, సార్ అడిగారు కాబట్టి నేను అవన్నీ ప్రస్తావిస్తున్నాను. ఇది మొత్తానికి బిల్లులో ఉన్నటువంటి ఏ క్లాజు కూడా పారదర్శకంగా లేదండి, ఇది కుట్రపూరితంగా ఉంది. ఇది కేవలం ముందు ఒక ఎంటర్ అవడానికి ఒక కుట్ర జరుగుతుంది, ఆ తర్వాత ఇది వచ్చి కూర్చోవడానికి ప్లేస్ని రెడీ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న కుట్ర ఇది. ఇక ఇఫ్తార్ పార్టీలు అంటే మతపరంగా మత సామరస్యం కోసం ప్రభుత్వాలు చేసేటువంటి పార్టీలు ఇవి. అవి రాజకీయ ఉద్దేశం వాళ్ళది అయితే అయి ఉండొచ్చు, కానీ ముస్లింలందరూ ప్రేమపూర్వకంగానే అందులో హాజరవుతారు. కానీ ముస్లింలందరూ ఇప్పుడు మనోభావాలు దెబ్బతిని చాలా బాధాతప్త హృదయాల్లో ఉన్నారు. ఆ టైంలో మీరు ఇఫ్తార్ ఇచ్చి వాళ్ళని సాంత్వనపరిచే పరిస్థితి ఎంత మాత్రం కూడా లేదు. కనుక ఈ ఇఫ్తార్ని బాయ్కాట్ చేయడం వల్ల ముస్లింల యొక్క మనోవేదన ఏంటి, వారు పడేటువంటి బాధ ఏంటో కనీసం అయినా సరే ప్రభుత్వాన్ని ఏలే వాళ్ళు తెలుసుకుంటారనేటువంటి దీని యొక్క ఉద్దేశం. అంతే తప్ప ఇది ఎవరో పార్టీ వాళ్ళు బాయ్కాట్ చేయమన్నారు, వాళ్ళు చేయమన్నారు, ఇదేం కాదు. ముక్త కంఠంతో ముస్లింలందరూ కలిసి తీసుకున్నటువంటి నిర్ణయం. అందులో వేరే మతాల వాళ్ళని ఎంటర్ చేయాలి అని ప్రభుత్వం నిర్ణయించుకుంటే పోరాడే వాళ్ళల్లో ముందు మేము ఉంటాం, తప్పనిసరిగా మేము ఉంటాం. అది సనాతన ధర్మం, క్రైస్తవ ధర్మం, ఏ ధర్మం అయినా సరే ఆయా మతాల్లో ఇంకొకరు జోక్యం చేసుకోవడానికి అవకాశం లేదు. పోనీ ప్రభుత్వం ఇచ్చినటువంటి భూములు ప్రభుత్వం తీసుకుంటుందా అంటే అది కూడా కాదు కదండి. పూర్వీకులు ఇచ్చారు, ముస్లిం పూర్వీకులు పెద్దలు ఇచ్చారు ఆ భూములు, ఆ ఆస్తులు వాళ్ళు ఇచ్చారు. వాటిని కాపాడుకోవడం లేదు ముస్లింలు, అది వాళ్ళ యొక్క బలహీనత. కానీ వాటిని కాపాడే ఉద్దేశంతో కబళించడానికి చూస్తే ఇది కరెక్ట్ కాదు కదా, ఇది నైతికంగా जी सर, हाँ उनसे भी हम मुलाकात करेंगे, ज़रूर करेंगे. वो भी अच्छे आदमी हैं, अच्छा सोचने वाले आदमी हैं, अच्छा पढ़ने वाले आदमी हैं, तो उनसे भी बात करेंगे अगर टाइम लेंगे इंशाल्लाह हम लोग. పవన్ కళ్యాణ్ గారితో కూడా మేము మాట్లాడతాం ఈ సందర్భంగా. ఆయన అందరి మేలు అందరి మంచి కోరుకునేవాడు. ఆయన సనాతన ధర్మం అంటే సర్వే జన సుఖినోభవంతు అంటుంది తప్ప సర్వ హిందూ సుఖినోభవంతు అనేటువంటి ధర్మం అయితే కాదు. కాబట్టి సనాతన ధర్మాన్ని ఫాలో చేయడానికి మాట్లాడే పవన్ కళ్యాణ్ గారు కూడా తప్పనిసరిగా ఒప్పుకుంటారని చెప్పి మేము ఆశిస్తున్నాం. అదేనండి.